కూటమి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందంటూ ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా అభివృద్ధిపై ఫోకస్ చేయడం లేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి సంపాదనపైనే తండ్రి కొడుకుల నసరు ఉందని చంద్రబాబు ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు చేశారు. తంబాలపల్లి నియోజకవర్గంలో లిక్కర్ స్కామ్ లో ఏ స్థాయి బహిర్గతమవుతుందో అందరికీ అర్థమైందన్న ఆయన, ఇందులో 5,000 కోట్లకు పైగా అక్రమార్జన జరిగినట్లు వెల్లడించారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటూ జగన్ కు బందోబస్తు ఇవ్వలేదని, ఇక పోలీసులు చేతులెత్తేసినా అధినేత విశాఖ పర్యటనకు వెళ్లారని కొనియాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దాదాపు 15 నెలలు అవుతోంది. ఈ 15 నెలల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతాం. మరి వాళ్ళ ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ వారి కుమారుడు కానీ వాళ్ళ ఆలోచన మనం ఇన్ని రోజులు అధికారంలో ఉంటే అన్ని రోజులు డబ్బు సంపాదన మీదే ఉండాలా, ఇతర ఏ కార్యక్రమాలు మనం చేయనక్కర్లేదు. మనం ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, ఎలాగూ నెరవేర్చలేము, మరి డబ్బు సంపాదించేదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో వారికి ఓట్లు వేసిన పాపానికి రైతు సోదరులందరూ కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు. వారికి గిట్టుబాటు ధరలకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు, పెస్టిసైడ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు పత్తి కానీ, మిర్చి కానీ, లేదా ఆనియన్స్ అంటే ఉల్లి కానీ, లేదా టమాటా కానీ, లేదా దోసకాయ కానీ, మామిడి కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసిన రైతులు